ఇప్పుడు సినిమా అనేది 24 క్రాఫ్ట్స్ అంటారండి. అవునండి. ఆ క్రాఫ్ట్స్లో ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ దేని కింద వస్తుంది? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎంతమంది ఉంటారండి మొత్తం దీంట్లో మెంబర్స్? మొత్తం టోటల్గా అండి 2000-3000 పైన ఉంటారండి. ఓకే. అసిస్టెంట్ అసోసియేట్లు డైరెక్టర్లు అందరూ కలిపి. దీంట్లో మెంబర్షిప్ రావాలంటే ఏంటి పరిస్థితి, ఏం కావాలి? మీ ఏంటంటే ఫస్ట్ అప్రెంటిస్గా జాయిన్ అయ్యి ఏదైనా డైరెక్టర్ దగ్గర 2-3 సినిమాలు చేసిన తర్వాత అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కార్డు అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత ఆ డైరెక్టర్ సంతకం పెడితే నా దగ్గర పనిచేసాడు, నా డైరెక్టర్ కూడా యూనియన్లో మెంబర్ అయి ఉండాలండి. ఓకే. సంతకం పెడితే అప్పుడు వాళ్ళు కార్డు అలాంటి. ఎంత ఉందండి అమౌంట్ అది ఇప్పుడు? ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ 10,000 ఉందండి. ఓకే. ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా తెచ్చుకోవాలండి. ఓకే. దాని తర్వాత అసోసియేట్ కార్డు, దాని తర్వాత కో డైరెక్టర్ అలా వెళ్తా ఉంటాయి. ఇప్పుడు డైరెక్టర్స్ ట్రీట్మెంట్ ఎలా ఉందండి మీ విషయంలో? చాలా మంది దగ్గర పనిచేశారు కదా. అవునండి. మీరు బాగా మిమ్మల్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు? అందరూ డైరెక్టర్లు అందరూ చాలా మరే, అందులోకి మన ఎక్స్పీరియన్స్ అక్కడ చేసి ఇక్కడ రావడం వల్ల అది నాకు అడ్వాంటేజ్ అండి. ఓకే. అందరూ నాతో చిన్నవాళ్ళైనా నాతో పెద్దవాళ్ళైనా కూడా అందరూ సాయి గారు అని మరేగా మాట్లాడటం, ఏం చేద్దాం ఇలా చేద్దాం, ఏమైనా తప్పు చేస్తే అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, అయితే మీరు చూడండి సార్ మీరు ఏం చెప్తే అలా చేద్దాం అంటూ ఉంటారు. ఆర్టిస్టులతో మీ రిలేషన్షిప్ ఎలా బాగుంటుందండి, చాలా వాళ్ళతో బాగుంటుంది. కాబట్టి నాకు కావాల్సిన డేట్లు వాళ్ళ మేనేజర్లు నాకు ఇవ్వటం, దాంతో వాళ్ళ డేట్లు అది ఇచ్చాను నేను షెడ్యూల్ బాగా చేసాను నాకు పేరు రావటం, ఓకే, ఇవన్నీ జరుగుతాయి అనమాట. అంటే ఎందుకంటే అప్పుడు రోజు నైట్లు ప్లానింగ్లు మారిపోతాయండి. ఆ ప్లానింగ్ ప్రకారం మేము షెడ్యూల్ సెట్ చేయాలి, దాని ప్రకారం డైరెక్టర్ ఆ సీన్ చేద్దాం కాబట్టి లేదు సడన్గా మారిపోయిందని అతని మూడు సెట్ చేయాలి. ఇట్లా రాత్రులు ఎన్ని గంటలు పడుకుంటామో మాకు తెలియదు అనమాట అండి, ప్లాన్లు మారిపోతూ ఉంటాయి. సాధారణంగా షూటింగ్ డేస్ ఎన్ని ఉంటే సరిపోతుంది ఒక సినిమాకి? అది కథను బట్టి, ఆర్టిస్ట్ని బట్టి, ఆ సినిమాని బట్టి ఉంటుందండి. నెంబర్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయనుకోండి కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. మామూలుగా ఫ్యామిలీ డ్రామా అటువంటి అంటే 40-50 రోజులు తీసి 60 రోజులు తీసేయచ్చు. అప్పటికి ఇప్పటికి ఈ రోజులు ఏమైనా పెరిగినాయి అంటారా తగ్గినాయి అంటారా? ఇప్పుడు బాగా పెరిగినట్టు ఉన్నాయి. పెరిగినాయి. ఎందువల్ల కారణం ఏంటి? అంటే ఇప్పుడు డీటెయిలింగ్ ఎక్కువైపోయిందండి, టెక్నాలజీ పెరిగిందండి. టెక్నాలజీ స్టోరీ డీటెయిలింగ్ అప్పట్లోనే ఎక్కువ ఉండేది కదా. ఉండేది, దానికి తగ్గ ఆర్టిస్టులు వాళ్ళు సింగిల్ షాట్ పెడితే డైలాగ్ అంతా ఒక పేజీలో ఉన్న డైలాగ్ అంతా చెప్పారు. అంటే ఇప్పుడు చెప్పలేరని కాదు, డైరెక్ట్లు కొంచెం నెంబర్ ఆఫ్ షాట్ స్పీడ్ అవుతుందని షాట్లు కట్ చేస్తున్నారు. దాంతో ఎక్విప్మెంట్ ఆ షాట్ ఇప్పుడు జిమ్మీ వేయాలనుకోండి, ఆ జిమ్మీ అనేయటానికి పడితే 1 అవర్ పట్టేస్తుందండి. ఓకే. దానికి ఈ కెమెరా వేసి ఆ కెమెరా లేదు, దాంతో ట్రాక్ వేయాలి, ట్రాలీ వేయాలి, ఇవన్నీ షార్ట్ అరేంజ్మెంట్ కూడా టైం పడుతుంది. దాంతో లేట్ అవుతా ఉంది. అదే టెక్నికల్ డెవలప్మెంట్ వల్ల ఈ లేట్ అవుతుంది. జనరల్గా అయితే 3 నెలల్లో సినిమా చేసేయచ్చు బాగా ప్రిపేర్ అలా కూడా చేస్తాం. మేము మనం ఇప్పుడు సునీల్ సినిమా ఒకటి చేసాం, 24 డేస్లో సినిమా అయిపోయిందండి. డే అండ్ నైట్లు చేసాం. అది విఎన్ ఆదిత్య డైరెక్టర్ అండి. ఓకే. ఇది వాళ్ళిద్దరి మధ్య కాదండి, మర్యాద కృష్ణయ్య అని రిలీజ్ అవ్వాలి, అదే పోస్ట్ పోర్షన్ జరుగుతున్నాను కదా. ఓహో, విఎన్ ఆదిత్య డైరెక్టర్ అండి. ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇది? అది మొన్నే ఒక నెల క్రితం స్టార్ట్ అయింది. ఓకే. అయిపోయింది. జరుగుతుందా అది? పోస్ట్ పోర్షన్ జరుగుతుందండి. ఓకే. మరి మీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ కూడా ఏదో సినిమా చేస్తున్నట్టు, దాంట్లో దానికి చేయట్లేదా మీరు? ఇది ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండి. ఇది కూడా ఏకే ఎంటర్టైన్మెంట్స్. ఓకే. అనిల్ శంకర్ గారు. ఎట్లా ఉంటుంది సార్ అనిల్ గారు? ఎట్లా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? చాలా బాగా చేస్తాను, చాలా మంచి, చాలా మంచివాడిని, చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అందరినీ బాగా చేస్తూ ఉంటాడు. మీ సాధక బాధకాలు కానీ ఏమన్నా ఫ్యామిలీ విషయాలు అడుగుతుంటారు అసలు ఎప్పుడన్నా? అంత టాపిక్ రాలేదు, అంటే లైన్గా చేసుకుంటే వెళ్తాం, కానీ అవసరం లేదు, అంత అవసరం రాలేదు. నేను చెప్పుకునే పొజిషన్ నాది కాదు, ఆయన అడగాల్సిన పొజిషన్ నాది కాదు. వీటిల్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల వీటి గురించే మాట్లాడుకుంటా ఉండే. ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఇప్పుడు ఎవరు ఏ డైరెక్టర్లు ఎవరు ఏం చెప్పినా కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏంటంటే మా సాయి గారు వీళ్ళందరూ కొంచెం కష్టపడి పనిచేశారు, ఆయన ఒక్కడ బాగా చెప్తాడు. అందరూ ఇప్పుడు డైరెక్టర్లు కూడా మర్చిపోతూ ఉంటారు, మేనేజర్ల పేర్లు కానీ, కో డైరెక్టర్లు, డైరెక్టర్. చాలాసార్లు విన్నాను, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కానీ వీళ్ళు తెర వెనుక ఇట్లా మిగిలిపోతున్నారు తప్పితే వీళ్ళని గురించి పరిచయం చేయడం కానీ ఇది చేయరు వేదిక మీద. అది అనిల్ శంకర్ గారు చేస్తారండి. ప్రతి సినిమాను ఆయన నా పేరు చెప్తాడు, మేనేజర్లు అందరి పేర్లు, కష్టపడే వాళ్ళు అందరి పేర్లు చెప్తాడండి. కానీ ఏ డైరెక్టర్లు ఎవరు చెప్పరండి. ఫస్ట్ డైరెక్టర్ కావాల్సింది డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ అయితే వాళ్ళ పేరు అందరి పేర్లు చెప్పవచ్చు. చివరికి వచ్చేసరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్ చెప్పేసరికి ఎవరైనా పేర్లన్నా మర్చిపోతే క్షమించండి అని మాట అంటారు, పేర్లు చెప్పరు. సాధారణంగా సినిమా పేర్లలో కూడా వీళ్ళు ఎక్కడో తెర వెనుక చిన్న పేరు ఎవరు చూడరు. అవునండి. అప్పటికి బయటకు వచ్చేస్తారు జనాలు. ప్రతి పోస్టర్ మీద నా పేరు వేస్తాడండి ఆయన, అనిల్ శంకర్ గారు. అది గ్రేట్, ఆయన చెప్పుకోవాలి. ఆయన నిలబడతాడు. ఇంకా పెద్ద అతి తక్కువ కాలంలో పెద్ద బ్యానర్ అయిపోయింది, ఇంకా పెద్ద బ్యానర్ అవుతుందండి. ఇప్పుడు లైన్ అసలు లాక్డౌన్లో ఒక 5-6 సినిమాలు అనౌన్స్ చేశారు. ఏ ప్రొడ్యూసర్ ఎవరు అనౌన్స్ చేయలేదు. అలాగే లైన్గా సినిమాలు ఉన్నాయి, బాగా సక్సెస్ అవుతారు, చాలా పెద్ద రేంజ్కి వెళ్తారు. ఓకే. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే.
please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.